హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి హామీలైతే అందించడం అయితే జరిగిందనమాట. సో, ఆడబిడ్డ పథకం సంబంధించి ప్రతి నెల రూ. 1,500 ఎప్పుడు అందించబోతుంది? దీనికి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి? ప్రతీదీ కూడా తెలియజేస్తానండి. సో, మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా! అలాగే వీటికి సంబంధించిన రూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇలా ప్రతీదీ కూడా మీకు తెలియజేస్తానండి. సో, దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క ఆడబిడ్డ పథకం సంబంధించి ప్రతీదీ కూడా మీకైతే తెలుస్తది. సో, 15 ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుందండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి హామీలైతే అందించడం అయితే జరిగింది గదా! సో, వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా అప్డేట్ అయితే అందించబోతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నెల రూ. 1,500 అందిస్తామని చెప్పి హామీ అందించడం అయితే జరిగింది కదా! సో, వాటికి సంబంధించి కూడా నిధులనేవైతే పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే 6 పథకాలు మనకి చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి హామీలు అందించడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందులో 4 పథకాలనేవైతే మహిళల కోసమైతే అందించడం అయితే జరుగుతుందనమాట. ఆల్రెడీ ఇప్పుడు 3 పథకాలనేవైతే అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక పథకం అదే మనకి ఆడబిడ్డ నిధి పథకం అన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి కూడా అప్డేట్ అయితే అందించబోతుందండి. కుటుంబ ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ప్రతి మహిళలకి కూడా ఈ యొక్క నిధులన్నీ కూడా అందించబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కంపల్సరీగా మీరు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. రేపుల్లోగా దీనికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.